లాజిస్టిక్స్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం అక్కడ ఉండే అడ్వాంటేజెస్. అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్. ఫస్ట్ డే ఇక్కడ మీరు ఉన్నారు, చాలా మంది ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్టులో మీరు అసోసియేట్ అయ్యారు. నేను వచ్చినప్పుడంతా వచ్చారు. నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను. ఎవ్రీ మంత్ ఒకసారి ఒక నెలకు కానీ 2 నెలలకు ఒకసారి 60 సార్లు 70 సార్లు ఇక్కడికి విజిట్ చేశాను. ఎన్నో కష్టాలు నుండి ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ కూడా పరిష్కారం చేశాం. కాంట్రాక్టుల్లో చాలా సమస్యలు వస్తే అవన్నీ అధిగమించాం. 72% పూర్తి చేశాం. 5 ఏళ్లు వీళ్ళు వచ్చేసింది 2% పూర్తి చేశారు. మళ్ళీ పట్టిసీమని మాట్లాడితే పట్టిసీమ అనవసరం, ఎక్కడ నీళ్లు తీసుకుపోతారని మాట్లాడారు, రాజకీయం చేశారు. పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు. రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మీరందరూ కూడా చూశారు, నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో. నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి, నిద్ర రాని పరిస్థితులు. ఎంత మంచి ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేశారని చాలా బాధపడ్డాను. నాకంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. ఫస్ట్ డే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు గారు ఉంటే ఒకటే చెప్పాను, 7 మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ 7 మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్ట్ పూర్తి కాదు. దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు, మళ్ళీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం